ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత వి. శేఖర్ అనారోగ్యంతో నవంబర్ 14, 2025న చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పోరూరులోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, సంతోషాలు, ఉమ్మడి కుటుంబాల విలువలను తన సినిమాల్లో సహజంగా చూపించిన దర్శకుడిగా వి. శేఖర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరువన్నామలై జిల్లాలోని నెయ్వత్తం గ్రామం నుంచి వచ్చిన వి. శేఖర్ ఇండస్ట్రీకి రాకముందు గవర్నమెంట్ జాబ్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఏవిఎం స్టూడియోలో బ్లాక్ అండ్ వైట్ 16mm ల్యాబ్లో అసిస్టెంట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చెన్నై కార్పొరేషన్లో ఆరోగ్య శాఖ విభాగంలో సుమారు 15 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే నందనం ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం ప్రైమ్ ఎడిటర్గా మారారు. చివరకు ప్రఖ్యాత దర్శకుడు కె. భాగ్యరాజ్ వద్ద 2 ఏళ్ల పాటు కథా రచనా విభాగంలో పనిచేసి దర్శకత్వానికి మెరుగులు దిద్దుకున్నారు. వి. శేఖర్ 1990లో నీమ్ గలుం హీరోదాన్ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 1990లలో 2000వ సంవత్సరం ప్రారంభంలో ఆయన తమిళ కుటుంబ కథా చిత్రాలకు ఒక ట్రేడ్ మార్క్గా నిలిచారు. కాలం మారిపోచు, ఎల్లమే ఎన్ పొండాటితాన్, కూడి వాలందాన్ కోడి నన్మై, వరువు ఎట్టానా సెలవు పత్తానా వంటి ఆయన సినిమాలు మధ్యతరగతి జీవితాలను, సామాజిక అంశాలను ఎత్తి చూపించాయి. శేఖర్ సినిమాలలో కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉండేది. ఈ చిత్రాల్లో గురువు భాగ్యరాజ్ రచనా శైలి ప్రభావం కనిపిస్తుంది. ఆయన రూపొందించిన చిత్రాలు కొన్ని ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. సుమారు 18 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తిరువళ్ళువర్ కలైకూడం అనే బ్యానర్పై తన భాగస్వామి నటుడు కె. పార్థిబన్తో కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. తన సినిమాల్లో చూపించిన కుటుంబ విలువలు, సామాజిక స్పృహతో కూడిన కథాంశాల ద్వారా ప్రేక్షకుల్లో బలమైన అనుబంధాన్ని పెంచారు వి. శేఖర్. కేవలం సినిమాలే కాకుండా పొరందవీడ, పుగుందవీడ లాంటి విజయవంతమైన టీవీ సీరియల్స్కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. వి. శేఖర్కు భార్య తమిళసెల్వి, కుమార్తె మాలార్ కోడి, కుమారుడు కార్ల్ మార్క్స్ ఉన్నారు. ఆయన మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.